హలో అండి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. చికెన్ ఫ్రై చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కాకపోతే వాటిలో గ్రేవీ వచ్చేలా కొంతమంది, డ్రైగా కొంతమంది చేస్తారు. గ్రేవీ నచ్చే వాళ్ళకి ఇలా నేను చెప్పే విధంగా చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే దానికోసం మనం ముందుగా ఇలా 1 kg చికెన్ అయితే తీసుకున్నాను నేను. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ అలాగే 3 టీ స్పూన్ల కారం వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అందులోనే 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఒత్తుతూ మ్యారినేట్ చేసుకున్నట్టయితే మనం వేసిన మసాలాలన్నీ చికెన్లోకి బాగా ఇంకి చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుందన్నమాట. ఇలా నేను చూపిస్తున్నట్టుగా బాగా ఒత్తుతూ కలుపుకోండి. ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు స్టోర్ చేసుకోండి. అలా స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది. మసాలా ఫ్లేవర్ అనేది లాస్ట్ వరకు చికెన్ లోపల వరకు ఇంకుతుందన్నమాట. ఇప్పుడు ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని జీడిపప్పుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేపి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి జీడిపప్పు లాస్ట్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చిటికెలా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నాము. ఇలా చికెన్ ఆయిల్లో వేయగానే కలపకుండా ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసారనుకోండి, ఒక సైడ్ అంతా పూర్తిగా కుక్ అయిపోతుంది అనమాట. మనకి ఫ్రై కూడా త్వరగా అవుతుంది, పీస్ కూడా విడిపోకుండా వస్తుంది. సో చూసారు కదా, ఇలా నేను చెప్పే విధంగా మీరు ఫాలో అవుతూ చేసుకున్నట్టయితే చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చికెన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత నేను చూశాను కదా, ఇలాగా మనం ప్రెస్ చేసి చూస్తే చికెన్ విడిపోవాలి. అలా విడిపోయినప్పుడు మనం ఇందులో అయితే 4 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా సన్నగా చీలికలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ మనకి ఆ పైన చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. మనం ఫ్రైలో ముందు వేసిన దానికన్నా ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది చికెన్ అనుకున్నప్పుడు మనం పచ్చిమిర్చిని వేసినట్టయితే చాలా మంచి అరోమా ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు కావాలంటే డిఫరెన్స్ని మీరే ట్రై చేసి చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి అలా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా చెట్టు నుంచి కోసిన కరివేపాకుని అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు మీరు ఫస్టే ఆయిల్లో వేసే కంటే కూడా ఇలా వేసినట్టయితే చికెన్తో పాటు మగ్గి కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్న ముద్దను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేసినట్టయితే మనకి ఆ చికెన్ నుంచి వచ్చే గ్రేవీ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట. రైస్లో కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలాగా ఆనియన్స్ పేస్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసినట్టయితే మనకి జీడిపప్పు క్రంచీగా తగిలి చాలా బాగుంటుంది. ఇది మీరు విడిగా ఫ్రైగాను తినచ్చు అండ్ అలాగే సాంబార్ కాంబినేషన్ అయితే అల్టిమేట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి ఒక 2 మినిట్స్ కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎలా అనిపించింది మన రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.